హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శివాని. వాళ్ళ వ్లాగ్ వచ్చేసి నా స్టూడెంట్ అకామిడేషన్ వ్లాగ్ అనమాట. అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నార్మల్గా మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, కరెంట్ బిల్ ఏంటి, గ్రాసరీస్ బిల్ ఏంటి, ఏంది ఇదంతా అని చెప్పేసి. సో ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ చదువుతున్నాను, మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్లోరిడా టెక్లో. యాక్చువల్గా నా 6 months అయితే చాలా అప్స్ అండ్ డౌన్స్ అట్లా అయిపోయింది. నా ఫస్ట్ సెమిస్టర్ ఐఎమ్ డన్. స్టూడెంట్స్కి అకామిడేషన్ ఏంటంటే 2 types ఉంటాయి అన్నమాట. ఒకటి ఆన్ క్యాంపస్, ఒకటి ఆఫ్ క్యాంపస్. సో ఆన్ క్యాంపస్ అంటే తెలిసిందే కదా, డామ్స్ అంటారు. సో అది పర్ సెమిస్టర్ మనము కట్టాలి వాళ్ళకి ఫీ. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ అకామిడేషన్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ అనమాట. ఆఫ్ క్యాంపస్ అంటే ఏంటంటే నార్మల్గా మనం స్టూడెంట్స్ ఏం చేస్తామంటే ఒక ఫ్లాట్ని లీజ్కి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మేము 3 BHK ఫ్లాట్ని లీజ్కి తీసుకున్నాము. లైక్ నార్మల్గా ఒక అపార్ట్మెంట్లో 1 BHK, 2 BHK అండ్ 3 BHKs ఉంటాయి. సో 1 BHK అంటేనేమో 2 persons ఉండొచ్చు, అండ్ 2 BHK అంటే 4, అండ్ 3 BHK అంటే 6 members ఉండొచ్చు అనమాట. సో 3 BHK కాబట్టి పర్ మంత్ రెంట్ వచ్చేసి మాకు 2200 పడుతుంది. అంటే మేము 6 members ఉంటాం కాబట్టి పర్ హెడ్ అరౌండ్ 368, 370 వేసుకోండి. నెక్స్ట్ పర్ మంత్ రెంట్ కాకుండా మనకి కరెంట్ బిల్ ఇంకా వైఫై బిల్ ఉంటుంది. సో వైఫై బిల్ వచ్చేసి అరౌండ్ $60, అంటే పర్ హెడ్ $10 వేసుకోండి. అండ్ కరెంట్ బిల్ వచ్చేసి 160 to 180, కొంతమందికి 190 అట్లా వస్తుంది. సో పర్ హెడ్ వేసేసుకోండి ఒక 25 అట్లా. మొత్తం లైక్ కరెంట్ బిల్, వైఫై బిల్ అండ్ రెంట్ ఈ 3 కలిపితే పర్ హెడ్ వచ్చేసి $410 వరకు పడుతుంది అనమాట. వితౌట్ ఎక్స్పెన్సెస్, అంటే గ్రాసరీస్ కానీ మన ట్రావెలింగ్కి కానీ క్యాబ్స్ కానీ అవి ఇవి కాకుండా మీకు నార్మల్గా $410 పర్ హెడ్ పడుతుంది పర్ మంత్. సో మా అకామిడేషన్ గురించి మాట్లాడుకోవాలంటే మా యూనివర్సిటీ నుంచి ట్రిలియంకి 1.3 miles అనమాట. అంటే అరౌండ్ 2 kilometers మేబీ. ఎస్, బస్ వస్తుంది. వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం నేను బస్సులో వెళ్తా, వచ్చేటప్పుడు మ్యాక్సిమం వాక్. సో దట్స్ ఇట్. ఇప్పుడు అంత ఎక్స్పెన్సెస్ లైక్ ఆఫ్ క్యాంపస్ ఎక్స్పెన్సెస్ గురించి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హోమ్ టూర్కి వెళ్ళిపోదాము. చలో లెట్స్ గో. చూసినారా, 1, 2 and 3 BHK ఉంటాయి అన్నమాట. ఎంట్రన్స్ దగ్గర మెయిల్ బాక్స్ ఉంటుంది అనమాట. దీంట్లో మెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దీని ఆపోజిట్ మనకి లీజింగ్ ఆఫీస్ ఉంటుంది. దిస్ ఈజ్ లీజింగ్ ఆఫీస్. ఇదంతా పార్కింగ్ లాట్ అండ్ దిస్ ఈజ్ మెయిల్ బాక్స్. సో ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క లాకర్ అసైన్ చేస్తారు. ఆ లాకర్ కీస్ మన దగ్గరనే ఉంటాయి అన్నమాట. సో 20, 21, 22 ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క లాకర్ అనమాట. సో పెద్ద పార్సల్స్ వస్తే ఆ కింద వాటిలో పెడతారు. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట. అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటా నేను. లోపల చూస్తున్నారా, క్రిస్మస్ ట్రీ ఉంది, మంచి డెకరేషన్ చేసినారు. సో ఇట్లా ప్రతి ఒక్కరికి యాక్సెస్ కీ అని ఇస్తారనమాట. సో ఈ యాక్సెస్ కీ ఉంటేనే మనకి గేట్స్ ఓపెన్ అవుతాయి అక్కడ. అండ్ ఇక్కడ సిఎల్ షో హౌ ఇట్లా అన్నమాట. ఈ కమ్యూనిటీ మొత్తానికి ఒక జిమ్ కానీ స్నూకర్ ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. అది షో యూ కమ్. తెచ్చుకో. పూల్ సైడ్ కూడా వెళ్దాము. చెప్తున్నా కదా ప్రతిదానికి యాక్సెస్కి కావాలి అని చెప్పి. లోపలికి వెళ్ళగానే లైట్స్ ఆన్ అయిపోతాయి. మై ఫేవరెట్, ఈ మధ్య నా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. దిస్ ఈజ్ జిమ్. ఈ మధ్య నేను జిమ్కి అయితే చాలా వస్తున్నా, అంటే ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా వస్తున్నా అనమాట ఈ 10 days నుంచి. అందుకని చెప్పేసి నాకు ఈ ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. మంచిగా టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్తో జిమ్ చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నూకర్ గేమ్ ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ అక్కడ. అండ్ ఒక చిన్న కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. మీరు ఏమైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు. ఐల్ షో యూ దాట్ ఆల్సో. టైం 5:45, అప్పుడే చీకటి. ఇప్పుడు గేట్స్ ఓపెన్ ఉన్నాయి, కానీ నార్మల్ టైంలో అయితే గేట్స్ ఓపెన్ ఉండవు అనమాట. మనకి యాక్సెస్ కార్డ్ ఇస్తారు వీళ్ళు. సో దాన్ని ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి.
చీకటి అవ్వకముందే వీడియో తీద్దాం అనుకున్నా, బట్ చీకటి అయిపోయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా బాగుంది. క్రిస్మస్ అని చెప్పి ఎంత క్యూట్గా డెకరేట్ చేసుకున్నారు చూడండి. లోపల ట్రీ కనిపించట్లేదు, బట్ ఇట్స్ ఓకే. ఇది నేనుండే బ్లాక్ అనమాట. సో చలో ఎంట్రన్స్ ఇది. నేనుండే సెకండ్ ఫ్లోర్. వీళ్ళు సెకండ్ ఫ్లోర్ని థర్డ్ ఫ్లోర్ అంటారు, ఫస్ట్ ఫ్లోర్ని సెకండ్ ఫ్లోర్ అంటారు, గ్రౌండ్ ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్ అంటారు. సో ఇది లాగా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చినారు. సో 3 BHK అని చెప్పా కదా. సో ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్కి మా రూమ్ ఉంటుంది, దాని తర్వాత రైట్ సైడ్కి కిచెన్, హాల్ చాలా స్పేషియస్గా వచ్చిందనమాట మా ఫ్లాట్కి. అండ్ ఫ్రంట్ 2 డోర్స్లో 2 బెడ్రూమ్స్ అనమాట. మాది మాస్టర్ బెడ్రూమ్, సో మాకు అటాచ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది బాల్కనీ వ్యూ అయితే. బయట బాల్కనీ చాలా క్యూట్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్. నేనే చికెన్ చేశాను. ఓ షిట్, చూడడానికి ఎలా ఉంది, బట్ యా డస్ టేస్ట్ ఓకే. అండ్ బగారా రైస్. ఆడదాం. ఇది హాల్ కదా. దిస్ ఈజ్ మై రూమ్. ఇలా వస్తే సో చూసినారా, దీస్ ఆల్ మై స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అండ్ ఇది వచ్చేసి డ్రైయర్. క్యాంపస్ గురించి మొత్తం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆన్ క్యాంపస్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ ఇక్కడ మాస్టర్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఇండియన్సే ఉంటారు మ్యాక్సిమం. అంటే మా క్లాస్లో ఏంటంటే 50% ఇండియన్స్ ఉంటారు, 50% అమెరికన్స్ ఉంటారు అనమాట. ఆ సగం అమెరికన్స్ బ్యాచిలర్స్ చేసే వాళ్ళే, మిగతా ఇండియన్స్ వచ్చేసి మాస్టర్స్ అనమాట. ఎక్కువ మంది మాస్టర్స్ బ్యాచిలర్స్ చేయడానికి ప్రిఫర్ చేయరు, ఎందుకంటే చాలా కాస్ట్లీ కాబట్టి. చాలా ఎక్స్పెన్సివ్ అని ఎందుకు అంటున్నా అంటే, ఆబ్వియస్గా డామ్స్ అంటే ఎక్స్పెన్సివే ఉంటాయి ఎక్కడైనా. సో అంటే నార్మల్గా మన హాస్టల్స్ని వీళ్ళు డామ్స్ అంటారు అనమాట. సో ఎస్. సో ఏంటంటే ఇక్కడ ఎంత తిక్కలు అంటే, ఆన్ క్యాంపస్లో పర్ సెమిస్టర్ మనం కట్టాలి. పర్ సెమిస్టర్ $5,000 ఓన్లీ ఫర్ రెంట్. అండ్ మీల్ ప్లాన్ సపరేట్గా అనమాట. మీల్ ప్లాన్కి వచ్చేసరికి $2,000 పర్ సెమిస్టర్. ఓ మై గాడ్, సోది కదా. ఏముంటుందండి అంతగానో ఏం తింటారు? $2,000 పర్ సెమిస్టర్ అంటే వాట్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి వచ్చేసి లాండ్రీకి కూడా మనం సపరేట్గా ఛార్జ్ చేస్తారంట. యూ ప్రిఫర్ ఆఫ్ క్యాంపస్. ఒకవేళ పైసలు ఉంటే ఇట్స్ యువర్ విష్. వాట్ నేనేం చెప్తాను, నేనేం చెప్పలేను. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ, then please don't forget to like, share and subscribe to my channel. This is me Shivani. Thank you for watching. Bye bye. See you guys in my next video.